ఇటీవల కాలంలో చాలామంది కాషాయ వస్త్రాలు ధరించి రుద్రాక్షలు వేసినంత మాత్రాన వారంతా స్వామీజీలు కారు అనేది నా అభిప్రాయం. నేను పెద్ద బ్రాహ్మణుని లేదా పెద్ద అర్చకుని లేదా పెద్ద పురోహితుని పెద్ద పండితుని పెద్ద గురువుని అని చెప్పినటువంటి కొండగొర్రెలకు దళిత కులాలని పదే పదే వాళ్ళ వైపు వేలు చూపిస్తూ మీరు తక్కువ తక్కువ అంటుంటే చాలామంది మారిపోతున్నారు. కులములోనొకండు గుణవంతుడుండినా కులము వెలయువాని గుణము చేత అని దేశం అంటే మతం ఒక్కటేనా? ఇంకా ముస్లిమ్సే కొంతమంది వీడియోలు చేస్తున్నారు. అసలు ఈ పీరీల పండుగ మాది కాదురా బాబు, మీకు సంబంధం లేదురా నాయన అని వాళ్ళు వీడియోలు చేస్తుంటే వాళ్ళు అల్లా పేరు మీద 57 దేశాలు సాధించారు. వాడు హ్యాపీగా ఉన్నాడు. రేపు పొద్దుగా ఈ దేశాన్ని కూడా అటువైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు ఎవరో తెలుసా మీకు? వ్యక్తిగతంగా సాయిబాబాను ఒక దేవుడిగా అనుకుంటున్నారా లేదా? కొంతమంది కట్టె పట్టుకొని బయటకు వచ్చారు, కొంతమంది త్రిశూలం పట్టుకొని బయటకు వచ్చారు, కొంతమంది మన యొక్క సంస్కృతిని ధ్వంసం చేయాలని చూసేటువంటి పరమ కిరాతకులందరినీ పారిపోయేటట్టు చేయాలంటే హిందువుల్లోనే ఉన్నారంటారా సెక్యులర్లు? మీరు ఎంత కొట్టినా ఎంత కోసినా వాళ్ళు అల్లానే అంటారు. ఈ హిందూ ధర్మం అయితే నిలబడే ఉంది కదా. తలా తోక అంతా పోయింది, ఒక తోక లాస్ట్లో ఇంకో తోక మిగిలింది. శ్రీ విశ్వబ్రహ్మ వీరధర్మజ స్వామి పీఠాధిపతితో స్పెషల్ ఇంటర్వ్యూ మీ 4 సైడ్స్ టీవీలో.